ଚାହାନ୍ତି ଆମର ସ୍ଥିତିକୁ ପରିବର୍ତ୍ତନ କରିବା ପାଇଁ। నీ స్థితిని మార్చుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ଆମର ସ୍ଥିତିକୁ ପରିବର୍ତ୍ତନ କରିବା ପାଇଁ ପବିତ୍ର ଆତ୍ମା ଆମ ସହିତ କଥା କୁହନ୍ତି। అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ସେଥିପାଇଁ ପବିତ୍ର ଆତ୍ମା ଆଜି ଆପଣଙ୍କ ସହିତ କଥା କୁହନ୍ତି। కాబట్టి మొట్టమొదటిగా ପ୍ରଥମ ବିଷୟ ହେଲା ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనములు వారు ఎలా పోలిన వారు ఉన్నారంటే, କଣ୍ଟା గଛ ଗୁଡାକ ମଧ୍ୟରେ ପଡିଥିବା ବିହନ କି ପ୍ରକାର ଅଛି କହିଲେ వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ସେମାନଙ୍କର ପରିସ୍ଥିତି କି ପ୍ରକାର ଅଛି। వారు విని ସେମାନେ ଶୁଣନ୍ତି, కొంతకాలం గడిచిన తర్వాత ଅଳ୍ପ ସମୟ ସେମାନେ କ୍ଷମାପଣ କଲା ପରେ జీవన సంబంధమైన విచారముల చేత, ସେମାନେ ସାଂସାରିକ ଚିନ୍ତା అంటే ఈ లోక సంబంధమైన వాటి చేత, ସାଂସାରିକ ଚିନ୍ତା తర్వాత ధన సంబంధమైనటువంటి వాటి చేత, ଧନର ମାୟା ధనభోగముల చేత ଧନର ମାୟାରେ ପଡନ୍ତି అణచివేయబడి ଆଉ ସେମାନଙ୍କୁ ଚାପି ପକାଏ పరిపక్వముగా ఫలింపని వారు ଆଉ అంటున్నాడు. ସେମାନେ ଫଳହୀନ ହୁଅନ୍ତି ବୋଲି ବାକ୍ୟ କହେ। రెండు రకాలైనటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ଦୁଇଟି ବିଷୟ ଆମେ ଏଠାରେ ଦେଖିପାରୁଛୁ। గమనించండి, రెండు రకాలైనటువంటి పరిస్థితులు. ଆଉ ଦୁଇଟି ପରିସ୍ଥିତିକୁ ଆମେ ଦେଖୁ। మొట్టమొదటిగా ପ୍ରଥମ ପରିସ୍ଥିତି ହେଲା జీవన సంబంధమైనటువంటి విచారములు, ଆଉ ସାଂସାରିକ ଚିନ୍ତା, ఈ యొక్క జీవన సంబంధమైనటువంటి విచారాలు, ଜୀବନ ସମ୍ବନ୍ଧୀୟ ଚିନ୍ତା, ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారములు, ଏଇ ଜାଗତିକ ସାଂସାରିକ ଚିନ୍ତା ఇవి వారి జీవితాలలో ఫలింపు కలగకుండా చేస్తున్నాయి. ଆଉ ତାହା ସେମାନଙ୍କର ଫଳବାନ କରିନଥାଏ। ఈ యొక్క స్వభావమును కలిగిన వారు ఎన్నటికి ఫలించరు. ଏ ପ୍ରକାର ସ୍ୱଭାବ ବିଶିଷ୍ଟ ଲୋକମାନେ ସେମାନେ କେବେ ମଧ୍ୟ ଫଳବାନ ହେଇପାରନ୍ତି ନାହିଁ। కారణం ఏంటంటే వారు పై సంబంధమైన వాటిని గురించి ఆలోచించరు. ସେମାନେ ଊର୍ଦ୍ଧ୍ୱ ବିଷୟରେ ସେମାନେ ଚିନ୍ତା କରନ୍ତି ନାହିଁ। భూలోక సంబంధమైన వాటిని గురించి ఎక్కువ ఆలోచన. ସେମାନେ ଜାଗତିକ ବିଷୟରେ ସେମାନେ ଅନେକ ଚିନ୍ତିତ ହୁଅନ୍ତି। పౌలు భక్తుడు రాస్తూ ఇలా అంటాడు, ପାଉଲ ଭକ୍ତ ଏ ପ୍ରକାର କହନ୍ତି, మీరు పైనున్న వాటిని గురించి మాత్రమే ఆలోచించుడి, ତୁମେ ଊର୍ଦ୍ଧ୍ୱ ବିଷୟରେ ହିଁ ଚିନ୍ତିତ ହୁଅ, సంబంధమైన వాటిని గురించి కాదు అని అంటాడు. ଜାଗତିକ ବିଷୟରେ ନୁହଁ। అయితే మానవుని యొక్క దృష్టి పై సంబంధమైన వాటిని కాక భూ సంబంధమైన వాటిని ఎక్కువగా చూస్తూ ఉన్నది. ମନୁଷ୍ୟ ମାନଙ୍କର ଦୃଷ୍ଟି ଊର୍ଦ୍ଧ୍ୱ ବିଷୟ ନ ହୋଇ ଜାଗତିକ ବିଷୟରେ ସେମାନେ ଚିନ୍ତା କରନ୍ତି। అనేక సార్లు అపవాది మన మనస్సులను, చాలా మంది మనస్సులను భూలోక సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేసేటట్లుగా చేస్తున్నాడు. ଅନେକ ସମୟରେ ଶୟତାନ ଜାଗତିକ ଭାବରେ ଆମକୁ କାଳକ୍ଷେପଣ କରିବା ପାଇଁ ଆଗକୁ ବଢାଇଥାଏ। పైనున్న వాటిని గురించి అంటే పరలోక సంబంధమైన వాటిని గురించి, ଊର୍ଦ୍ଧ୍ୱ ବିଷୟ ଅର୍ଥାତ୍ ସ୍ୱର୍ଗୀୟ ବିଷୟ, ఆత్మ సంబంధమైన వాటిని గురించి, ଆତ୍ମ ସମ୍ବନ୍ଧୀୟ ବିଷୟ, పరిశుద్ధతను గురించి, ପବିତ୍ରତାର ବିଷୟ, దేవుని యొక్క మాటలను గురించి, ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟର ବିଷୟ వీటిని గురించి ఆలోచించవలసిన మనస్సు, ଓ ଏ ପ୍ରକାର ଚିନ୍ତା କରିବାର ମନ, భూలోక సంబంధమైన విషయాలను గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, ଜାଗତିକ ବିଷୟ ଆମେ ଅଧିକ ଚିନ୍ତିତ ଥାଉ। భూలోక సంబంధమైన వాటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ଜଗତର ବିଷୟକୁ ଆମେ ଅଧିକ ଚିନ୍ତିତ ହେଇଥାଉ। గొప్ప బహుమానాలను కోల్పోతూ ఉన్నారు. ଆମେ ଅନେକ ସମୟରେ ଆମେ କଣ ହେଇଥାଉ, శ్రేష్టమైన దేవుని దీవెనను కోల్పోతూ ఉన్నారు. ଶ୍ରେଷ୍ଠ ବିଷୟକୁ ଆମେ କଣ କରିଥାଉ, ତ୍ୟାଗ କରିଥାଉ। శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదానికి దూరం అవుతూ ఉన్నారు. ଶ୍ରେଷ୍ଠ ଆଶୀର୍ବାଦରୁ ଆମେ ଦୂରେଇ ଯାଇଥାଉ। ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ଏଇ ଜଗତର ବିଚାର ଆମକୁ କଣ କରେ, ବହୁତ ପ୍ରଭାବିତ କରିଥାଏ। ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలు ఎక్కువగా 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 మనుషుని పట్టి లాగుతూ ఉన్నాయి లోకము ଏଇ వైపు. ଜାଗତିକ ବିଷୟ ଅଧିକରୁ ଅଧିକ ଅଧିକ ଆମକୁ କଣ କରିଥାଏ, ଛାପି ପକାଇଥାଏ, ఆకర్షణ କରିଥାଏ। ఎంతగా ఆకర్షిస్తున్నాయంటే, କେମିତି ఆకర్ଷణ କରିଥାଏ କହିଲେ, ఎంతగా ఆకర్షిస్తున్నాయంటే କେତେ ఆకర్ଷణ କରିଥାଏ କହିଲେ, ఆ విషయాలన్నీ కూడా పరిపూర్ణముగా దేవుని వైపు నుంచి మనస్సును మార్చివేస్తున్నాయి. ଏ ବିଷୟ ଗୁଡାକ ପରିପୂର୍ଣ୍ଣ ଭାବରେ ଆମକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ପରିବର୍ତ୍ତନ କରିଦେଇଥାଏ। అద్భుతమైన సందేశం వినిపించబడింది. ఆశ్చర్య వాక్య గుଡାକ ଆମେ ଶ୍ରବଣ କରୁଛୁ। ఒక వ్యక్తి ప్రభువానికి వందనాలు నాతో మాట్లాడినందుకు అంటున్నాడు. ପ୍ରଭୁ ତୁମର ଆମର ଧନ୍ୟବାଦ ବୋଲି କହି ସେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। మారు మనసు పొందుతున్నాడు. ପରିବର୍ତ୍ତନ ହୁଅନ୍ତି, బాప్తిస్మం కూడా తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. ବାପ୍ତିସ୍ମ ନେବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହୁଏ। అయితే ହେଲେ ఆ తర్వాత ତାପରେ పరిశుద్ధతను గురించి, భక్తిని గురించి, ఆత్మ సంబంధమైన వాటిని గురించి ఆలోచించవలసిన వ్యక్తి ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ବିଷୟରେ, ବାପ୍ତିସ୍ମ ବିଷୟରେ, ବାକ୍ୟ ବିଷୟରେ ଚିନ୍ତା କରିବା ବ୍ୟକ୍ତି, ఆ యొక్క మనస్సును అపవాది లోక సంబంధం వైపు చెప్పడం ଆଉ ప్రారంభించాడు. ସେଇ ସମୟରେ ଶୈତାନ କଣ କରେ, ତାର ମନକୁ ଜାଗତିକ ଆଡକୁ లోక సంబంధమైన వాటిని జయించడానికి బదులుగా ଜଗତିକ ବିଷୟକୁ ଆମେ ବିଜୟ ଲାଭ କରିବା ବଦଳରେ, ఐహిక సంబంధమైన వాటిని గురించి వాటిని జయించడానికి బదులుగా ଜାଗତିକ ବିଷୟରେ ଆମେ ବିଜୟ ପ୍ରାପ୍ତ ହେବା ବଦଳରେ వాటికి లోనవుతూ ఉన్నారు. ଆମେ ସେମାନଙ୍କୁ ବଶୀଭୂତ వాటికి ହେଇଯାଇଥାଉ। బానిస అవుతూ ఉన్నారు. ଆମେ ବଶୀଭୂତ ହେଇଯାଇଥାଉ। వాటిని గురించి పరితపిస్తూ ఉన్నాడు. ଆମେ ସେଥିପାଇଁ ହିଁ ଅଧିକ ଚିନ୍ତିତ వాటిని ହେଇଥାଉ। వెంబడించడానికి ప్రయత్నిస్తూ ଆମେ ఉన్నాడు. ତା ସବୁ ସ୍ୱଭାବରେ ଧାରଣ କରିବା ପାଇଁ ଇଚ୍ଛା చాలా କରିଥାଉ। సార్లు మనుషులు దేన్ని గురించి ఆలోచిస్తున్నారు, దేన్ని గురించి చింతిస్తున్నారు ଅନେକ అంటే ସମୟରେ ଜଗତିକ ଲୋକମାନେ କଣ ବିଷୟରେ ଚିନ୍ତା କରନ୍ତି, చాలా సార్లు
ఉన్నది ఇదే. ଅନେକ ସମୟରେ ମନୁଷ୍ୟ ଏ ପ୍ରକାର ଚିନ୍ତା କରି ଏ ପ୍ରକାର ବଞ୍ଚିଥାନ୍ତି। దేనిని ఏమి తిందుమో, କଣ ଖାଇବା, ఏమి త్రాగుదుమో କଣ ପିଇବା, అని మీ ప్రాణమును గూర్చి, ତୁମର ପ୍ରାଣ ଶରୀର ନିମନ୍ତେ ఏమి ధరించుకుందుము କଣ ପିନ୍ଧିବା ବୋଲି అని మీరు మీ దేహమును గూర్చి చింతిస్తూ ఉన్నారు. ଆମର ଶରୀର ନିମନ୍ତେ ଆମେ କଣ କରିଥାଉ, ଚିନ୍ତିତ ହେଇଥାଉ। మత్తయి సువార్త 6వ అధ్యాయము ମାଥ୍ୟୁ ତାର 6 ପର୍ବ 25వ వచనం. 25 ପଦ, మత్తయి సువార్త 6వ అధ్యాయము ମାଥ୍ୟୁ 6 పర్ବ 26వ వచనం. 26 పଦ। ఇలా దేవుని మాటలు 32వ వచనం వరకు గమనించినట్లయితే ଯଦି ଆମେ 32 ପର୍ବ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ଦେଖିବା, చాలా సార్లు ఈ లోక సంబంధముగా నువ్వు దేనిని గురించి ఆలోచిస్తున్నావంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ଆମେ ଏଇ ଜାଗତିକ ବିଷୟରେ ଆମେ ଏ ପ୍ରକାର ଚିନ୍ତା କରିଥାଉ, କଣ ଖାଇବା, କଣ ପିଇବା, ଏବେ କଣ ପିନ୍ଧିବା ବୋଲି। ఇవి లోక సంబంధమైనటువంటి ఐహిక విచారములు. ଏହା ହଉଛି ଜାଗତିକ ବିଷୟ ଅଟେ। చాలా జాగ్రత్తగా ఈ మాటలు విని ప్రియ దేవుని ଆମେ బిడ్డలారా, ବହୁତ ଜାଗ୍ରତ ସହ ବାକ୍ୟ చాలా ଶ୍ରବଣ, జాగ్రత్తగా దేవుని మాటలు విను. ଆମେ ବହୁତ କରେକ୍ଟ ଭାବରେ ବାକ୍ୟ ଶ୍ରବଣ କରିବା। బాప్తిస్మము పొందిన తర్వాత కూడా చాలా మంది ఐహిక విచారముల చేత పీడించబడుతున్న వారు ఉన్నారు. ଓ ବାପ୍ତିସ୍ମ ନେଲା ପରେ ମଧ୍ୟ ଜାଗତିକ ବିଷୟ ଗୁଡାକ ଅନେକ ଲୋକ ଚିନ୍ତିତ ହୁଅନ୍ତି। ఈ ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో వారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి అని అంటే దేవుని విడిచిపెడుతూ ఉన్నారు. ଆଉ ଯୋଉମାନେ ବାପ୍ତିସ୍ମ ନେଲା ପରେ ଏ ପ୍ରକାର ଚିନ୍ତା କରନ୍ତି, ସେମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ତ୍ୟାଗ କରିଥାନ୍ତି। ఈ లోక సంబంధమైనటువంటి వాటిని సంపాదించుకున్న కొరకు వారు పొందినటువంటి రక్షణ, దేవుడు వారికి అనుగ్రహించిన రక్షణను కూడా వారు నిర్లక్ష్యం చేస్తూ దేవుని సన్నిధిని విడిచిపెడుతున్న వారు ఉన్నారు. ଏଇ ଜାଗତିକ ବିଷୟକୁ ସେମାନେ ପ୍ରାପ୍ତ ହେଲା ପରେ ଯୋଉ ପରିତ୍ରାଣ ସେମାନେ ପାଇଛନ୍ତି ତାହା ସେମାନେ ତ୍ୟାଗ କରିଥାନ୍ତି। ప్రార్థనను విడిచిపెడుతున్న వారు ఉన్నారు. ପ୍ରାର୍ଥନାକୁ ସେମାନେ ତ୍ୟାଗ କରିଥାନ୍ତି। ఆరాధన విడిచిపెడుతున్న వారు ఉన్నారు. ఆరాధనకు ସେମାନେ ତ୍ୟାଗ କରିଥାନ୍ତି। సహవాసాన్ని విడిచిపెడుతున్న వారు ఉన్నారు. సహవాసకు ସେମାନେ త్యాగ କରିଥାନ୍ତି। ఎక్కువగా వారి జీవితంలో వారి మనస్సుల మీద ఈ ఐహిక విచారం, లోక సంబంధమైనవి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ସେମାନଙ୍କ ଜୀବନରେ ଜାଗତିକ ବିଷୟମାନ ପ୍ରଭାବିତ କରିଥାଏ। యేసు ప్రభువుని నమ్ముకున్నావా? ତୁମମାନଙ୍କ ଯୀଶୁକୁ ବିଶ୍ୱାସ କରିଅଛ କି? ప్రార్థనకి వెళ్తున్నావా? ପ୍ରାର୍ଥନାକୁ ଯାଉଅଛନ୍ତି କି? క్రైస్తవురాలు అయ్యావా? ତୁମେ କଣ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଏବଂ ଖ୍ରୀଷ୍ଟିଆନ ବାପା ଏବଂ ମା ଭାବରେ ଅଛନ୍ତି କି? అయితే ఇదిగో నీకు ఇవి రావు. ଏସବୁ ଆମକୁ ଆସେ ନାହିଁ। నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా? ତୁମେ ପ୍ରାର୍ଥନାକୁ ଯାଉଛ? బైబిల్ పట్టుకున్నావా? ବାଇବେଲ ଧରିକି ଯାଉଛ କି? స్తోత్రం అంటున్నావా? స్తుతి స్తుతి ବୋଲି କହୁଛ କି? హల్లెలూయా అంటున్నావా? హల్లెలూయా ବୋଲି କହୁଛ କି? ఇదిగో అట్లయితే గనక నీకు రావాల్సిన ఇవి నీకు రావు అని అంటాడు. ଏ ପ୍ରକାର ବିଷୟ ମାନ ଯଦି ଆପଣମାନଙ୍କ ଜୀବନ ଅଛି, ତେବେ ଏ ବିଷୟ ଗୁଡାକ ଆସିବ ନାହିଁ। నీకు రావాల్సినవి ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన రావు అనే ఆలోచన కలుగజేస్తాడు. ଜଗତର ଯୋଉ ସରକାର ଅଛି ସେମାନଙ୍କର ଆମେ କିଛି ପାଇପାରିବା ନାହିଁ ବୋଲି ଆପଣମାନେ ଚିନ୍ତା କରିଥାନ୍ତି। ఎప్పుడైతే రేషన్ రాదంటారు, ରେସନ ଆସି ନପାରେ, ఎప్పుడైతే ఉద్యోగం రాదంటారు, ଚାକିରି ଆସି ନପାରେ, ఎప్పుడైతే నీకు నువ్వు చర్చికి వెళ్తున్నావు కాబట్టి నీకు అంత పెద్ద గౌరవం ఎవరు అని అంటారు, ଆପଣମାନେ ଚର୍ଚ୍ଚ ଯାଉଛନ୍ତି ତେଣୁ ଆପଣଙ୍କୁ ଗୌରବ ମିଳିବ నీకు ନାହିଁ, ఎవరు సహాయం చేయరు అని అంటారు, ଆପଣଙ୍କୁ କିଏ ସାହାଯ୍ୟ କରିନପାରନ୍ତି, నీకు అవసరమైన సమయంలో నీకు ఎవరు ధన సహాయం చేయరు, ଆପଣମାନଙ୍କ ସାହାଯ୍ୟ ସମୟରେ କିଏ ଆପଣଙ୍କୁ ସାହାଯ୍ୟ ଦେଇନପାରନ୍ତି। దీనిని బట్టి నువ్వు నీ జీవితంలో అన్ని నష్టాలు ఎదుర్కొంటావని అంటారు। ଏ ସମୟରେ ଅନେକ ବିଷୟରେ ନଷ୍ଟ ଅନୁଭବ କରୁଛୁ ବୋଲି ଭାବିଥାଉ। ఎప్పుడైతే ఇటువంటి జీవన సంబంధమైన ఛాలెంజెస్, సవాళ్ళు ఎదురవుతున్నాయో, କେତେବେଳେ ଆପଣମାନଙ୍କୁ ଜାଗତିକ ବିଷୟ ଗୁଡାକ ଆପଣମାନଙ୍କୁ ଏକ ଚ୍ୟାଲେଞ୍ଜିଂ ହୁଏ, ఎప్పుడైతే ఈ జీవన సంబంధమైన విషయంలో సవాలు ఎదురవుతుందో, ଆପଣମାନେ ଜାଗତିକ ବିଷୟରେ ଯେତେବେଳେ ଆପଣମାନେ ସମ୍ମୁଖୀନ ହୁଅନ୍ତି, ప్రతికూలత ఎదురవుతుందో, ପ୍ରତିକୂଳ ପରିସ୍ଥିତିର ସମ୍ମୁଖୀନ ହୁଅନ୍ତି, ఆ సమయంలో ఆ వ్యక్తి చేయవలసిన పని, ଆଉ ସେ ସମୟରେ ସେ ବ୍ୟକ୍ତି କରିବା କାମ କଣ? ఆ సమయంలో నీవు చేయవలసిన పని, ଆପଣମାନେ ସେ ସମୟରେ କରୁଥିବା କାର୍ଯ୍ୟ କଣ, କାମ କଣ? ఈ లోక సంబంధముగా ఎక్కడ ఏమి సీజ్ అయినా, ఈ ଜାଗତିକ ବିଷୟରେ କୌଣସି ବିଷୟ ଯଦି ଆପଣମାନଙ୍କୁ ନଷ୍ଟ କରିବା ପାଇଁ ఈ ଚେଷ୍ଟା లోక କରେ, సంబంధముగా ఎవరు వేటిని గుప్పిలి బిగబట్టినా, ଆପଣମାନଙ୍କୁ କିଏ ଜାଣି ଆପଣ ଚିପି ଦେବା ପାଇଁ ଚେଷ୍ଟା କରନ୍ତି, ఈ లోక సంబంధముగా ఎవరు సహాయ నిరాకరణ చేసినా, କିଏ ଜାଣି ଜାଗତିକ ଲୋକମାନେ ଆପଣମାନଙ୍କୁ କରୁଥିବା ସାହାଯ୍ୟ କରିପାରନ୍ତି କି ନ କରିପାରନ୍ତି, మన పక్షమున వారు ఎలా చూసినా, ଆମର ପକ୍ଷରେ ଥିବା ଲୋକମାନେ ଯଦି କିଏ ପ୍ରକାର ଭାବେ ଦେଖନ୍ତି, మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడు, ଆମର ପକ୍ଷରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଅନୁଗ୍ରହ କରନ୍ତି, లోకము యొక్క హస్తము బిగించబడుతుందేమో, ଜାଗତିକ ହସ୍ତ ଗୁଡାକ ଗୋଟେ ଚାପୁଡି ପକାଏ, ଚାପି ଦିଏ, దేవుని యొక్క హస్తము ఎప్పుడు కూడా గుప్పిలి విప్పబడుతుంది। ପ୍ରଭୁଙ୍କର ହସ୍ତ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ଖୋଲା ହୁଏ। మనుషుల సహాయం ఆగిపోవచ్చేమో, ମନୁଷ୍ୟମାନଙ୍କ ସାହାଯ୍ୟ ବି ଜଣେ ବନ୍ଦ ହେଇପାରେ, కేవలం నువ్వు ప్రార్థనకి వెళ్ళుటను బట్టి మనుషుల యొక్క సహాయము, మాట సహాయము, ఆర్థిక సహాయము, అన్ని వైపుల ద్వారాలు మూయబడచ్చేమో। ଆପଣମାନେ ପ୍ରାର୍ଥନା ଯାଉଛନ୍ତି, ଗୀର୍ଜାକୁ ଯାଉଛନ୍ତି ବୋଲି ଜାଗତିକ ଲୋକମାନଙ୍କ ସାହାଯ୍ୟ କେହି ଆଣି ଆପଣମାନଙ୍କ ପାଇଁ ବନ୍ଦ ହେଇପାରେ। ఏ దిక్కు మూయబడినా, କୌଣସି ପ୍ରତିକ ପରିସ୍ଥିତିର సహాయము మూయబడుతుంది అని చెప్పిన, କୌଣସି ସାହାଯ୍ୟ ଆପଣଙ୍କ ପାଇଁ ବନ୍ଦ ହେଲେ ମଧ୍ୟ పరలోకపు దిక్కు మాత్రం ఎప్పుడు తెరవబడే ఉంటుంది నీ కొరకు। ସାହାଯ୍ୟ
జీవితంలో తక్కువ చేసేవాడు కాదు. और ताको विश्वास करते वालों को మనకు కేవలం మొదట చూడకరం తినా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు వాక్యం ప్రకారం ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ సిగ్గుపడడు. और ताको ऊपर विश्वास करते वालों को మనకి లజ్జిత హబనా ఆమేన్ ఆమేన్ ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ సిగ్గుపడడు. और ताको ऊपर विश्वास करते वालों को మనకి లజ్జిత హబనా దేవుడు సిగ్గుపరచడు. ఆ సమర్థ లజ్జిత కరకి మన సిగ్గుకు అప్పగించడు. ఆ సమర్థ లజ్జితకు సమర్థ అవమానానికి అప్పగించడు. సైతాను వద్ద సమర్పించడు. క్రీస్తుని కలిగిన నీ జీవితంలో ఎలా సహాయం చేయాలో ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. క్రిస్టియన్ ప్రభువుకు అపమర్యాద నిజస్వం వచ్చింది అప్పుడు మనకు అపశబ్ద కొరసే పంపులో చాలంతి నీ జీవన సంబంధమైనటువంటి ఈ విచారాలను నీ యొక్క మనసులో నింపుకొని పరలోక సంబంధమైనటువంటి దీవెనలు లేదా దేవుడు అనుగ్రహించే గొప్ప దీవెనలు ఆశ్చర్యకరమైన సహాయములు నీవు దూరం అవుతున్నావన్న సంగతి మర్చిపోదు. ଜାଗତିକ ସମ୍ବନ୍ଧ ବିଷୟରେ ଚିନ୍ତା କରି ସ୍ୱର୍ଗରୁ ଯୋଉ ଆଶୀର୍ବାଦ ମାନ ରହିଛି ସେଥିରୁ ଆପଣମାନେ ଦୂରକୁ ନ ଯାଆନ୍ତୁ। బాప్తిసం పొందినప్పుడు అనే మాట ଆଉ ବାପ୍ତିସ୍ମ ଗ୍ରହଣ କଲା ବେଳେ ସେଇ କଥା పాస్టర్ గారు మాట అడుగుతారు. ଆଉ ପାଷ୍ଟର ଗୋଟେ ବିଷୟ ପଚାରନ୍ତି యేసు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని నమ్ముతున్నావా? ପ୍ରଭୁ ଯୀଶୁ ତୁମ ପାଇଁ ଜଗତକୁ ଆସିଲେ ବୋଲି ବିଶ୍ୱାସ କରୁଛ କି? నమ్ముతున్నారండి. ହଁ ମୁଁ ବିଶ୍ୱାସ କରୁଛି। కష్టమైన କଷ୍ଟ ଆସିଲେ ମଧ୍ୟ నష్టమైన ନଷ୍ଟ ହେଲେ ମଧ୍ୟ శ్రమైన ସମସ୍ୟା ଆସିଲେ ମଧ୍ୟ వేదనైన ବେଦନା ଆସିଲେ ମଧ୍ୟ తుదకు మరణమైన ଆଉ ଆମକୁ ମୃତ୍ୟୁରେ ମଧ୍ୟ తుదకు మరణమైన ଆଉ ସେଇ ସମୟ క్రీస్తు కొరకే జీవిస్తానని తీర్మానించుకున్నావా? ଆଉ ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ବଞ୍ଚିଗଲା ଆପଣମାନେ ଯୋଉ ନିର୍ଣ୍ଣୟ ନିଅନ୍ତି క్రీస్తు కొరకే జీవిస్తానని హృదయంలో నిశ్చయించుకున్నావా? ଆଉ ପ୍ରଭୁଙ୍କୁ ମୁଁ ନିଜସ୍ୱ କରିବେ ଆପଣମାନେ ଯୋଉ ଗ୍ରହଣ କରିଛନ୍ତି। ఇక్కడ ఉన్నటువంటి సేవకులు అనేక మంది ప్రశ్న అనేక మందిని అడుగుంటాం. ଏଠାରେ ବସିଥିବା ପାଳକମାନେ ଅନେକକୁ ପ୍ରଶ୍ନ କରିଥାଇପାରନ୍ତି। కూర్చున్న అనేక మంది విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా చెప్పినటువంటి మాట అవును నేను నిశ్చయించుకున్నాను అని చెప్పుకుంటారు. ଏଠାରେ ବସିଥିବା ବିଶ୍ୱାସୀ ମାନେ ହଁ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ବଞ୍ଚିଗଲା ଆପଣମାନେ ନିର୍ଣ୍ଣୟ ନେଇଛନ୍ତି। కానీ ఒక వ్యక్తి వచ్చాడు. ଆଉ ଜଣେ ବ୍ୟକ୍ତି ଆସିଲେ నీ విషయమై మాట్లాడుతున్నాడు. నువ్వు మందిరానికి వెళుతున్నావు కాబట్టి ఇలా జరగబోతుంది నీకు అని. ତୁମେ ମନ୍ଦିର ଗଲେ ତୁମକୁ ଏ ପ୍ରକାର ଘଟିବ ବୋଲି କହିବେ। నీకు సహాయం దొరకదు. ତୁମକୁ ସାହାଯ୍ୟ ମିଳିବ ନା, నీకు సహాయం దొరకదు. ତୁମକୁ ସାହାଯ୍ୟ ମିଳିବ ନା, నీకు సహాయం దొరకదు. ସାହାଯ୍ୟ ମିଳିବ ନା। సింహపు పిల్లలైనా లేమి కలిగి ఉంటాయేమో కానీ ఆయన ఆశ్రయించిన వారి ఏ మేలు కొదువై ఉండదు. ପିଲାମାନଙ୍କୁ ସେମାନେ ଭୋକ ରହିପାରନ୍ତି ସତ କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆଶ୍ରୟ ନେବାମାନଙ୍କୁ ମାନଙ୍କୁ ସେମାନେ କେବେ ମଧ୍ୟ ଭୋକ ଉପାସ ରହିବେ ନା। చాలా జాగ్రత్తగా విని మాటలో ଏଇ କଥାକୁ ଆପଣମାନେ ଜାଗ୍ରତ ଶୁଣନ୍ତୁ। రక్షించిన వాడు ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ବଞ୍ଚିତ ଲୋକ రక్షించిన ప్రభు ପରିତ୍ରାଣ ପାଇଛନ୍ତି। నిన్ను అనాథగా విడిచిపెట్టడు. ଆପଣ କେବେ ମଧ୍ୟ ଅନାଥରେ ଛାଡ଼ିବେ ନାହିଁ। రక్షించిన దేవుడు ଆପଣ ମଧ୍ୟ ପରିତ୍ରାଣ ଦେଇଛନ୍ତି। వస్తువులతో ఉంచడు. ଆପଣ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଆଶୀର୍ବାଦ ପାଇବେ। రక్షించిన వాడు ସେ ପରିତ୍ରାଣ ଦେଇଛନ୍ତି। నీ కడుపు మార్చడు. ଆଉ ସେ ଆପଣଙ୍କର ପେଟକୁ କେବେ ମଧ୍ୟ ଖାଲି କରିବେ ନାହିଁ। రక్షించిన ప్రభు ଆଉ ଯିଏ ଆପଣଙ୍କୁ ପରିତ୍ରାଣ ଦେଇଛନ୍ତି నిన్ను శ్రమల పాలు చేయడు. ଆଉ ଆପଣଙ୍କୁ କେବେ ମଧ୍ୟ ଅଭିଶାପ ଦେବେ ନାହିଁ। రక్షించిన దేవునికి నిన్ను ఎలా పోషించాలో తెలుసు. ଯିଏ ଆପଣଙ୍କୁ ପରିତ୍ରାଣ ଦେଇଛନ୍ତି ସେ କେମିତି ଆପଣମାନଙ୍କୁ పోషణ କରି ତାଙ୍କୁ ଜଣା। రక్షించిన దేవునికి నీకు ఎలా సహాయం చేయాలో తెలుసు. ପରିତ୍ରାଣ ଦେବା ପରମେଶ୍ୱର ଆପଣଙ୍କୁ କେମିତି ସାହାଯ୍ୟ କରିବେ ତାଙ୍କୁ ଜଣା। రక్షించిన దేవునికి నీ జీవితంలో సమస్తమును ఎలా సమకూర్చాలో తెలుసు. ଆଉ ପରିତ୍ରାଣ ଦେଇଥିବା ପ୍ରଭୁ ଆପଣଙ୍କର ଆବଶ୍ୟକ କି ପ୍ରକାର ଦିଅନ୍ତି ତାହା ଜଣା। హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। దేవుడు ఏలియాని పోషించలేదా? ପ୍ରଭୁ ସେଇଟା ଏଲିୟଙ୍କୁ କଣ ପ୍ରତିପୋଷଣ କଲେ ନାହିଁ କି? ఏలియాని పోషించలేదా? ଏଲିୟଙ୍କୁ ପ୍ରତିପୋଷଣ କଲେ ନାହିଁ କି? ఏలియాని పస్తు పెట్టాడా? ଏଲିୟଙ୍କୁ କଣ କଷ୍ଟ ଦେଲେ କି? కాకోలమునకు ఆజ్ఞాపించాడు. ଆଉ ସେ କାଉମାନଙ୍କୁ ଆଜ୍ଞା ଦେଲେ। నీవు నమ్మినటువంటి దేవుని వైపుకు నువ్వు చూడగలిగితే, ତୁମେ ଯାହାକୁ ବିଶ୍ୱାସ କର ତାଙ୍କର ଯଦି ଦୃଷ୍ଟିପାତ କଲେ నమ్మినటువంటి దేవుని యందు విశ్వాసం ଆଉ ఉంచగలిగితే, ତୁମେ ଯାହାକୁ ବିଶ୍ୱାସ କର ତାଙ୍କର ବିଶ୍ୱାସ କଲେ ఒకవేళ నేను ఈయన కలిసి నీకు సహాయాన్ని స్టాప్ చేయొచ్చు. ଆମେ ଦୁଇ ଜଣ ମିଳିତ ଭାବେ ଆପଣଙ୍କୁ ସାହାଯ୍ୟ କରୁଥିବା ସାହାଯ୍ୟ ଆମେ ବନ୍ଦ କରିଦେଇପାରୁ కానీ దేవుడు తన సైన్యమును మన కొరకు నియమిస్తాడు. କିନ୍ତୁ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ତାଙ୍କର ସୈନ୍ୟକୁ ସେ ପ୍ରସ୍ତୁତ କରିବେ। ఏలియాకి కాకోలము చేత ఆహారమును అందించిన దేవుడు, ଏଲିୟକୁ ଯେ ପ୍ରକାର କାଉମାନଙ୍କ ଦ୍ୱାରା ଖାଦ୍ୟ ପ୍ରସ୍ତୁତ କଲେ, ఏలియాకి కాకోలము చేత రొట్టెను అందించిన దేవుడు, ଏଲିୟକୁ ପ୍ରଭు କାଉମାନଙ୍କ ଦ୍ୱାରା ରୋଟି ଦେଲେ, ఏలియాకి కాకోలము చేత మాంసమును అందించిన దేవుడు, ଏଲିୟକୁ କାଉମାନଙ୍କ ଦ୍ୱାରା ମାଂସ ଦେଲେ, కెరీతు వాగు ఎండిపోయేంత వరకు అందించిన దేవుడు, ହରିତ ନଦୀ ଶୁଖିଯିବା ପର୍ଯ୍ୟନ୍ତ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ସାହାଯ୍ୟ କଲେ। ఆయన సహాయము నిశ్చయముగా నీకు దయచేస్తానన్న సంగతి నీ హృదయంలో భద్రపరచుకో. ଆପଣମାନେ ଯେଉଁମାନେ ପ୍ରଭୁକୁ ବିଶ୍ୱାସ କରନ୍ତି ଆପଣଙ୍କୁ କେବେ ମଧ୍ୟ ପ୍ରଭୁ ଅଭାବ କରିବେ ନା, ବିଶ୍ୱାସ କରନ୍ତୁ। హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఇశ్రాయేలు ప్రజలను బయటకు నడిపించిన దేవుడు, ఇశ్రాయేల్ ଲୋକମାନଙ୍କୁ ବାହାରକୁ ନେଇଯିବା ପରମେଶ୍ୱର వారికి కావలసిన ఆహారమును సమస్తమును సమకూర్చాడు. ଆଉ ସେମାନଙ୍କର ଯେଉଁ ସମସ୍ତ ଖାଦ୍ୟର ଆବଶ୍ୟକତା ଥିଲା ତାହା ଦେଇ ପ୍ରଭୁ ତୃପ୍ତ କଲେ। మన్నానిచ్చాడు, ମାନା ଦେଲେ పూరేళ్ళనిచ్చాడు, ଆଉ ସେମାନଙ୍କୁ
గొర్రెలనిచ్చాడు. ಆ ಸಮರ್ಗ ಪಾರ್ಟಿ ಪಕ್ಷಿಗಳೇ వారికి పోషిస్తూ వచ్చాడు. ಆ ತಗು ಸಮರ್ಗ ಪಕ್ಷಿ ಪೋಷಣೆ ನೀಗಲೇ హల్లెలూయా. హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకు పిలమని ఈ లోక సంబంధమైన సవాళ్లు ఈ జగత్తర జీవ సమస్త అవశ్యకత పై అది నీ ఉద్యోగమును గురించి కావచ్చు, కేవಲ చాకరీ పై అప్పుడు నీ ఆహారమును గురించి కావచ్చు, ఖడ్డ పై అప్పుడు మన విశ్వాసం చింతై పరం మళ్ళీ చెప్తున్నా, నీ ఉద్యోగమును గురించి కావచ్చు, కేవల చాకరీ పై చింతై పరం ఆహారమును గురించి కావచ్చు, ఖడ్డ పై చింతై పరం నీ ఎదురవుతున్నటువంటి ఈ సవాళ్లలో जो समस्त विश्व सम्मुखीन होती వీటిని ఆలోచిస్తూ అమ్మో అని అనుకోవడం కంటే ఏ సమస్త చింతన అమ్మా అని କହିବା ଅପେକ୍ଷା నా దేవుడు ఎలా అయినా సరే నన్ను దీవిస్తాడు, నేను దేవుడిని విడిచిపెట్టను అనే హృదయాలు కావాలి. ఇది నాన్న ପ୍ରଭୁ ନିଶ୍ଚିତ ଭାବେ ମୋର ସମସ୍ତ ଆବଶ୍ୟକତା ମୋର ପ୍ରୟୋଜନ ଦେବେ ବୋଲି ଆମେ ତମର ବିଶ୍ୱାସ କରିବା। ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుର ପିଲାମାନେ కొన్నిసార్లు ఇలా చూస్తా ఉంటాం, କେତେ ସମୟ ଆମେ ଏ ପ୍ରକାର ଦେଖିଥାଉ ఉద్యోగాల విషయం వచ్చేసరికి కొద్దిగా భయం వేస్తుంది. ଆଉ ଚାକିରି ବିଷୟରେ ଆମେ ଟିକେ ଭୟ କରିଥାଉ। జాగ్రత్తగా వినండి మాట. జాగ్రత్త సହିତ ଶୁଣନ୍ତୁ। ప్రభుత్వ ఉద్యోగి సంపాదించేదానికంటే ఎక్కువగా సంపాదించే కృపను దేవుడు నీకు ఇస్తాడు. ଓ ଜାଗତିକ ଉପାର୍ଜନ ଅପେକ୍ଷା ప్రభుଠାରୁ ଆମେ ପ୍ରାପ୍ତ ହେବା ଉପାର୍ଜନ ଅଧିକ ବୋଲି మీరు వారు మాత్రమే ఆమె చెప్పండి. ଆମେ 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 ଯୋଉମାନେ ଶୁଣେ ସେମାନେ କୁହନ୍ତୁ ଆମେନ୍ ବୋଲି କୁହନ୍ତୁ। ఎలా జరుగుతుంది అది? ଗୋଟେ ସ୍ୱପ୍ନ ପରି ఎలా జరుగుతుంది? ସ୍ୱପ୍ନ పରି ఒక మాట చెప్పేసరి పాస్టర్ గారు మీరు అనుకోవచ్చు, ଓ ଆଜ୍ଞା ଗୋଟେ କଥା କହିଦେଲେ ବୋଲି ଆପଣ ବୁଝିପାରନ୍ତି। జాగ్రత్తగా వినండి మాట. ଆପଣ ମାନେ ଜାଗ୍ରତ ସହିତ ଶୁଣନ୍ତୁ। దేవుడు నిన్ను ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ గా కూడా చేస్తాడు. ଓ ପ୍ରଭୁ ଆପଣ ମାନଙ୍କୁ ଏକ ମହାନ ଧରଣର ଏକ ବିଜନେସ ମ୍ୟାନ ଭାବରେ ଆପଣ ମାନଙ୍କୁ ଠିଆ କରିବା ପାଇଁ ପ୍ରଭୁ హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା। నువ్వు దేని విషయమై దేవుని విడిచిపెట్టడం అవసరం లేదు. ଓ କୌଣସି ବିଷୟ ପାଇଁ ଆମେ ଆପଣ ମାନେ ପ୍ରଭୁକୁ ତ୍ୟାଗ କରିବାର ଆବଶ୍ୟକତା ନୁହଁ। దేని విషయమై నువ్వు దేవుని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. କୌଣସି ବିଷୟରେ ଆପଣ ମାନେ ପ୍ରଭୁକୁ ତ୍ୟାଗ କରିବା ଆବଶ୍ୟକତା ନୁହଁ। నీకు ద్వారము తెరుస్తాడు ପ୍ରଭୁ దేవుడు. ଆପଣ ମାନଙ୍କୁ ଦ୍ୱାର ଉନ୍ମୁକ୍ତ କରୁଛନ୍ତି। నిన్ను ఒక బిజినెస్ మ్యాన్ గా కూడా చేస్తాడు. ଆପଣ ମାନଙ୍କୁ ଏକ ବିଜନେସ ମହାନ ବ୍ୟକ୍ତି ଭାବେ ତ୍ୟାଗ నువ్వు କରିବା చేయు పనిలో దేవుడు సమృద్ధినిస్తాడు. ଆପଣ ମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଆପଣ କରୁଥିବା କାର୍ଯ୍ୟରେ ସମୃଦ୍ଧି ଆଶୀର୍ବାଦ నువ్వు କରିବେ। చేయు ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ପ୍ରତ୍ୟେକ କାର୍ଯ୍ୟରେ ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ସମୃଦ୍ଧି ଆଶୀର୍ବାଦ କରିବେ। తలగా ఉండేటట్లుగా ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ମସ୍ତକ କରିବେ। నువ్వు తోకగా ఉండవు. ଆପଣ ମାନେ କେବେ ହେଲେ ମଧ୍ୟ ଲାଞ୍ଜ ହେବେ ନାହିଁ। ఆయనను నమ్మిన వారు ఎవరు కూడా తోకగా ఉండరు. ଯେଉଁମାନେ ତାଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିଛନ୍ତି ସେମାନେ କେବେ ଲାଙ୍ଗୁଳ କରିନାହାନ୍ତି। హల్లెలూయా ହାଲେଲୁୟା। వారు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ సంపాదన దేవుడు నీ చేతిలో ଆପଣମାନେ ଯାହା పెట్టగలిగిన వాడు. ଉପାର୍ଜନ କରନ୍ତି ତାଠାରୁ ଅତ୍ୟଧିକ ଉପାର୍ଜନ କରିବେ। ହାଲେଲୁୟା। ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ଦ୍ୱିତୀୟ ବିବରଣୀ 28-11 ପଦ ଲେଖା ଅଛି। మొదటి నుంచి 14 వచనాల్లో 1-14 ପଦ పର୍ଯ୍ୟନ୍ତ ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, ଆଉ ଯେଉଁମାନେ ତାଙ୍କ ବାକ୍ୟକୁ ଗ୍ରହଣ କରନ୍ତି, ఎవరైతే దేవుని కట్టడలు దేవుని మాటలు హృదయంలో భద్రపరుచుకుంటారో, ଯେଉଁମାନେ ତାଙ୍କର ఆజ్ఞకు పాలన କରି ଚାଲନ୍ତି, అనుసరించి జీవిస్తారో, తదనుసార అనుసరణ କରି ଚାଲନ୍ତି, అనుసరించి నడుస్తారో, ତାଙ୍କ ଅନୁସାରେ ପଥର ଚାଲନ୍ତି, దేవుని మాట సెలవిస్తుంది వారి ఆస్తికర్తలుగా చేస్తారు. ఒక ଧନବାନ କରି ପ୍ରଭୁ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపడదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపడదాం. హల్లెలూయా हालेलुया हालेलुया। దేవుడు గొప్ప స్థితిలో ఉంచుతాడు. ప్రభు మనకు ఒక మహాన్ స్థితిలో రଖିବା ଚାହାନ୍ତି। ఈ లోక సంబంధమైనటువంటి ఈ విచారములను గురించి నువ్వు ఆలోచిస్తూ కూర్చోవద్దు. ଓ ଜାଗତିକ ବିଷୟ ଆପଣମାନେ ଚିନ୍ତା କରି ବସନ୍ତୁ ନାହିଁ। ఆకాశ పక్షులను పోషించుతున్న దేవుడు, ଆକାଶର ପକ୍ଷୀମାନଙ୍କୁ ଯେଉଁ ପରମେଶ୍ୱର ପ୍ରତିପୋଷଣ କରନ୍ତି, ఆకాశ పక్షులను పోషించుతున్న దేవుడు, ଓ ଯେଉଁ ଆକାଶର ପକ୍ଷୀମାନଙ୍କୁ ପ୍ରଭୁ ପ୍ରତିପୋଷଣ ఏది କରନ୍ତି, తక్కువ కాకుండా పోషించుతున్న దేవుడు, ଆଉ ସେମାନଙ୍କୁ କୌଣସି ଅଭାବ ନ କରି ପ୍ରତିପୋଷଣ କରନ୍ତି, ఇక నీ జీవితంలో కూడా గొప్ప దీవెనను విడుదల చేస్తాడు. ଆପଣମାନଙ୍କ ଜୀବନରେ ମଧ୍ୟ ମହାନ ଆଶୀର୍ବାଦ ସେ ରଖିଛନ୍ତି। ఈ ପ୍ରିୟମାନେ, లోక సంబంధమైన వాటి విషయమై నీ ప్రార్థనను విడిచిపెట్టొద్దు, నీ భక్తిని విడిచిపెట్టొద్దు. এই ଜାଗତିକ ବିଷୟକୁ ଆପଣମାନେ ପ୍ରାର୍ଥନା କରିବା ଏବଂ ପ୍ରଭୁ ସାନ୍ନିଧ୍ୟକୁ ଯିବା ତ୍ୟାଗ କରନ୍ତୁ నీవు ନାହିଁ। నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. ଯାହାକୁ ଆପଣମାନେ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି ସେ ବିଶ୍ୱାସ ପରମେଶ୍ୱର। నమ్మదగిన దేవుడు నీవు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. ଆପଣମାନେ ଯାହାକୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି ସେ ବିଶ୍ୱାସ ପରମେଶ୍ୱର। నీ హృదయంలో ఏ వాక్యం అయితే విత్తబడిందో, ఏ వాక్యం అయితే దేవుడు అందించాడో, ఆ దేవుడు ఆ మాట నమ్మదగినది. ଆପଣମାନେ ଯେଉଁ ବାକ୍ୟ ଶ୍ରବଣ କରିଛନ୍ତି, ଯାହା ବିଶ୍ୱାସ କରିଛନ୍ତି ସେ ଆମମାନଙ୍କ ପାଇଁ ବିଶ୍ୱାସ ପରମେଶ୍ୱର। లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడం కొరకు ଓ ଜଗତର ବିଷୟମାନଙ୍କୁ ଆପଣମାନେ ସମ୍ପାଦନ କରିବା ପାଇଁ, నిత్యత్వాన్ని కోల్పోవద్దు. ଓ ଆପଣମାନେ ନିତ୍ୟ ଜୀବନକୁ ମାନେ ଅନନ୍ତ ଜୀବନ ଆପଣ లోక సంబంధమైన వాటిని సంపాదించడం కొరకు ଓ ଜାଗତିକ ବିଷୟକୁ ସମ୍ପାଦନ କରିବା ପାଇଁ దేవునికి దూరం అవ్వద్దు. ప్రభువుର ଦୂରୀକୃତ ହୁଅନ୍ତୁ దేవుని ନାହିଁ। సన్నిధిని దూరం చేసుకోవద్దు. ప్రభువుର ସାନ୍నిଧ୍ୟରୁ ଆପଣମାନେ ଦୂର ହୁଅନ୍ତୁ ନାହିଁ। దేవుని సన్నిధిని దూరం చేసుకోవద్దు. ప్రభువుର ସାନ୍నిధ్ୟରୁ ଦୂର ହୁଅନ୍ତୁ ନାହିଁ। నీకు ఇలా ప్రతికూల సమయం ప్రశ్న ఎదురైనప్పుడు ଓ ପ୍ରତିକୂଳ ପରିସ୍ଥିତି ଆପଣମାନଙ୍କର ସମ୍ମୁଖୀନ ହେବା ସମୟରେ దేవుని చేతుల్లోనికి రా, ଆଉ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟକୁ ଆସନ୍ତୁ। దేవుని సన్నిధిలోనికి రా, ଆଉ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟ ହସ୍ତକୁ దేవుని ଆସନ୍ତୁ। సన్నిధిలో మోకరించు, ପ୍ରଭୁ ସାଙ୍ଗରେ ଆଣ୍ଠୁ ପାତନ୍ତୁ, ప్రార్థించు. ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। ప్రభువా ପ୍ରଭୁ
మాకు ముందుగా నీ దీవెన వెళ్ళాలి, प्रभु मोर आगे तुम्हारा आशीर्वाद आगो जीवन మా अच्छे వెనుక నీ దీవెన వెంబడించాలి. पछरा मोर तुम्हारे आशीर्वाद को पछरा మేము सेवा దీవించబడిన వ్యక్తులుగానే ఉండాలి, मैंने चलो तुम्हारे आशीर्वाद प्राप्त మేము हो ఎక్కడ కూడా తలదించుకున్న వ్యక్తులుగా ఉండకూడదు. मुंड तळकनो हो మేము ఎప్పుడు సమృద్ధిని కలిగిన వారిగా ఉండాలి. समृद्धि आशीर्वाद प्राप्त ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా నిన్ను నీ నుండి మమ్మల్ని దూరం ए చేయకూడదు जगत ప్రభువా. में विश्व कौन से मत मत तुम्हारा दुर्ग न हो అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, इतना भावना प्रार्थना करे దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన प्रभु చేయగలిగితే का सानिध्य में प्रार्थना करे దేవుడు నిన్ను నీ తలను పైకెత్తుతాడు. अपने शिरो में अपना वस्तु से उठावे దేవుడు నీ తలను పైకెత్తుతాడు. अपना वस्तु को उठावे ఆశ్చర్యకరమైన సహాయాలు విడుదల చేస్తాడు. आश्चर्य भावना आशीर्वाद अपने को प्रवर्तिबो ఆశ్చర్యకరమైన ధననిధిని ప్రభు నీ కొరకు తెరుస్తాడు. आश्चर्य भावना भावना अपने को उतरिबो ఆశ్చర్యకరమైనటువంటి సహాయమును దేవుడు దయచేస్తాడు. आश्चर्य भावना आशीर्वाद अपने को उतरिबो యెషయా గ్రంథం 9:6 తెలియజేయబడిన మాట. इसे नौ पर चौपदर एक पर लिखा ఆయన है ఆశ్చర్యకరుడు అని పిలువబడతాడు. से आश्चर्य करता बने నీ దేవుడు ఆశ్చర్యకరుడు అని నమ్మితే, आश्चर्य करता దేవుడు ఆశ్చర్య రీతిగా నిన్ను పోషిస్తాడని నమ్మితే, आश्चर्य भावना अपने को దేవుడు ఆశ్చర్యమైన రీతిలో హెచ్చిస్తాడని నమ్మితే, अपने के समय से अपने को मस्त నీ करेंगे దేవుడు ఆశ్చర్యమైన రీతిలో నిన్ను తలగా చేస్తాడని నమ్మితే, आश्चर्य भावना से अपने को मस्त करेंगे నీవు హెచ్చింపబడిన వ్యక్తిగానే దేవుడు చేస్తాడని నువ్వు నమ్మితే, अपने को एक उन्नत स्थिति में ఈ ఆశ్చర్యకరుడైన దేవుని యందే నువ్వు దృష్టి ఉంచుతావు. प्रभु को अपना दृष्टि रखिए చాలా సార్లు अनेक समय रे ఈ గొప్ప దేవుని చూడడానికి బదులుగా हमें अनेक समय ये महान परमेश्वर में त्याग करी టెంపరరీ బ్లెస్సింగ్స్ కొరకు చూస్తున్నావు. हमें जागतिक आशीर्वाद को दृष्टिपात करिता ఈ లోక సంబంధమైన దీవెన ఎప్పుడు టెంపరరీ. जागतिक जो आशीर्वाद మన సర్వదా దేవుడు అనుగ్రహించు దీవెన అది తరతరములు ఉండే దీవెన అయి ఉన్నది. ओ वंशानुक्रमे प्रभु को आशीर्वाद हमारे सहित रहइबो ఈ రోజు నువ్వు తీసుకునే తీర్మానం, आज को तो अपन मन निर्णय ఈ రోజు నువ్వు తీసుకునే తీర్మానం आज तो अपन नहीं निर्णय బిడల 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 మీద ఉండాలి అంటే हमारे वंशानुक्रमे रहइबो पहले నువ్వు తీసుకున్న తీర్మానమే. अपन मन करतबा आज निर्णय దేవుని విడిచిపెట్టాలని తీసుకునే తీర్మానమే. अपन मन प्रभु को त्याग करबिना దేవుని కొరకు బ్రతుకుతానని తీసుకున్న తీర్మానమే. और प्रभु के साथ लागी रहिबो अपन करत निर्णय దేవుడు నన్ను సిగ్గుపరచడానికి నువ్వు తీసుకున్న తీర్మానమే. देवर मत लज्जा करबिना अपन कोई निर्णय ఏ దిక్కు నుంచి సహాయం అందుతుందో తెలియదు. और कोतर अपन ఏ सहायता దిక్కు నుంచి దేవుడు సహాయం చేస్తాడో తెలియదు. నీ కొరకు దేవుడు అన్ని దిక్కులను తెరిచే దేవుడు అయి ఉన్నాడు. प्रति परिस्थिति में प्रभु को నీ सहायता కొరకు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసేవాడు అయి ఉన్నాడు. నీ కొరకు ప్రజలను నీ యొద్దకు తీసుకుని వచ్చే దేవుడు అయి ఉన్నాడు. కారణము ఆయన నిన్ను పిలిచాడు, కారణము ఆయన నిన్ను రక్షించాడు. చెప్పబడినటువంటి ఈ మాట ముళ్ళ పొదల మీద ముళ్ళ పొదల దగ్గర పడినట్లుగా నీ జీవితంలో అవ్వకూడదు. చాలా మంది జీవితంలో ఇదే జరుగుతూ ఉంది. కారణం లోకం ఎక్కువ ఆకర్షిస్తుంది నిన్ను. లోకంలో ఉన్న వారి మాటలు ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. जगत प्रभावित है లోకపు మాటలు నిన్ను భయపెట్టాయి. ये जगत को पिछड़ा अपन को भय दिखाए లోకపు మాటలు నువ్వు చింతించినట్లు చేస్తాయి. जगत को पिछड़ा अपन को अधिक चिंतित దేవుని వాక్యం సెలవిస్తుంది, वाक्य प्रकार का है ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక. चिंता करंती हालेलुया హల్లెలూయా. हालेलुया దగ్గరగా ఈ మాట చెప్దాం. अब समुद्र उच्चर को ही बात దేవుడు प्रभु प्रभु నన్ను గూర్చి मोबाइल చింతించుచున్నాడు కనుక. चिंता करंती सचिबाई చింతించుచున్నాడు కనుక, चिंता करंती सचिबाई ఆలోచిస్తున్నాడు కనుక, समुद्र मुझे चिंता कर सचिबाई చింత యావత్తు, और समुद्र चिंता भरा భయము యావత్తు, और समुद्र भय भरा ఇక అనుమానాలు యావత్తు जो समुद्र अनुमान करता దేవుని మీద వెయ్యి. प्रभु को भारत దేవుని మీద వెయ్యి. प्रभु को से भारत ఆయన నీ గూర్చి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి. హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया ఏ వ్యక్తి అయితే ये व्यक्ति है मत తమ భయాలు చింతలు దేవుని దగ్గర తీసుకొస్తారు, ताकर भय जदि हमें प्रभु के निकट रखू ఈ ఐహిక విచారాలన్నీ కూడా এই জাগতিক বিষয় গুড়াক పక్షి రెక్కలు చాపి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతాయి. ओ पक्षी माने जे प्रकार ताकर पक्षी को ऊपर ऊपर उठी जाते से प्रकार उड़ी చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచండి. हालेलुया నమ్మిన వారు మాత్రమే, जो ने विश्वास నమ్మిన వారు మాత్రమే, विश्वास करते నమ్మిన వారు మాత్రమే, विश्वास करते నమ్మిన వారు మాత్రమే. विश्वास करते लोग ఈ नहीं భయాలు, ए समस्त भय ఈ భయము, ए भय ఈ అనుమానం, ए समस्त जो चिंता ఈ అనుమానం, ए समस्त अनुमान ఇవన్నీ కూడా ए समस्त विषय పక్షి రెక్కలు చాపి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోయినట్లు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. और पक्षी माने जे प्रकार
మాట, నేను నిన్ను ముందు గురించి ఆలోచిస్తున్నాను, చింత గురించి నీవు నా వైపు చూడు, నేను నిన్ను గురించి ఆలోచిస్తున్నాను, భవిష్యత్తును దీవిస్తాను, నీవు నన్ను చూడు, నువ్వు చేయి పనిని దీవిస్తాను, నీవు నన్ను చూడు, తలగా ఎలా ఉండవో చూడు, నీవు నన్ను చూడు, నేను నీతో ఉండడం చూస్తా, నీవు నన్ను చూడు, నేను నీ ముందు వెళ్ళడం చూస్తా, నీవు నా వైపు చూడు, చేయి ప్రతి పనిలో తెగులును గర్జిస్తాను, నా వైపు చూడు, నేనే యుద్ధము చేయువాడనయ్యు, సైన్యములకు అధిపతి యెహోవాగా నీ ముందు ఉండేవాడును, నా సైన్యమును ముందుగా పంపించేవాడును, నా సైన్యమును నీవు చూస్తూ ఉండగానే శత్రువు యొక్క ఆలోచనను, శత్రువు యొక్క ప్రయత్నాలను అన్నిటినీ నిర్వీర్యము చేయువాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచగలవా? నమ్మినట్లయితే దేవుని మహిమపరచగలవా? దేవుని మహిమపరచగలవా? ఈ లోక సంబంధమైన వాటిని గురించి దేవుని వదిలిపెట్టొద్దు. దేవుడు గొప్పవాడు, రక్షకుడు ప్రభు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, నిన్ను అనాథగా విడిచిపెట్టడు. జాగ్రత్తగా విను. కాలర్ ఎగరేసుకుని తిరిగేటట్లు చేస్తాడు, కాలర్ ఎగరేసుకుని తిరిగేటట్లు చేస్తాడు. ఆమేన్ వారు ఆమేన్ చెప్పండి, ఆమేన్ వారు ఆమేన్ చెప్పండి. అది నీ దేవుడు, అది నీ దేవుడి సత్తా, అది నీ దేవుడి అద్భుతం. గొప్ప దేవుడిని కలిగి ఉండి కాలర్ ఎగరేసుకోవాల్సిన నీవు వణకడానికి వీల్లేదు. హల్లెలూయా. ఏలియాని పోషించిన దేవుడు నిన్ను పోషించగలడు, నీకు సహాయం చేయగలడు. అది కరువు కాలము కావచ్చు, కరువు కాలము కావచ్చు, కరువు కాలం కావచ్చు. నీకు ఏది తక్కువ కాకుండా నీ గిన్నెలో దేవుడు సమృద్ధి ఉంచుతాడు. కారణం అబ్బా నీవు తప్ప నాకు ఎవరున్నారని. అబ్బా నీ బిడ్డమైన నేను నన్ను చూడు ఒక్కసారి. ఏలియా ఏ ఒక్క దినము పస్తు లేకుండా కరువు కాలం అంతా దేవుడు పోషించాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది లేదు. ఈ రోజు నీ స్థితి ఒక రీతిలో ఉండొచ్చు, కానీ ఎవరు ఊహించలేటువంటి స్థితిలో దేవుడు పెట్టగలిగిన సమర్థుడు. శక్తిని తక్కువ తినవేకు, ఆలోచన తక్కువగా చూడద్దు. మనిషిని జ్ఞానము కంటే, మనిషిని దీవెన కంటే, సహాయము కంటే దేవుని సహాయం గొప్పదిగా ఉంటుంది. ఆశ్చర్యపోయే సహాయము, ఆశ్చర్యపోయే సహాయము ఎలా కలిగింది అని ఆశ్చర్యపోయే సహాయం. నేను ఏదో అనుకున్నా, ఏదో అనుకున్నాను, ఎలా రైజ్ అయ్యాడు, నేను నా దగ్గరకు వచ్చి చేయి చాపుతాడు అనుకున్నా, ఉన్నాడు చేయి చాపుతాడు అనుకున్నా, వేస్తున్నాడు జేబులో నుంచి. నీవు తీసుకున్న నిర్ణయము దేవుని వైపు చూస్తూ గుండెలు బాదుకుని నోరు బాదుకుని దేవుని మాటలు నీకు అందిస్తున్నారు. కానీ కొందరు జీవితాలలో ఇలాగే ముండ్ల పొదల దగ్గర పడినట్లుగా నమ్మడానికి నమ్మారు. విశ్వాస్ నమ్మడానికి నమ్మారు. అది ఏమైంది? ఏమైంది? అక్కడ వారి జీవితాలలో
పరిపక్వముగా వారు ఫలించలేకపోయారు. ଆଉ ସେମାନେ ପରିପକ୍ୱ ଭାବରେ ଫଳହୀନ ହେଲେ. వారి జీవితాలలో లోక సంబంధం ఎక్కువ వెళుతూ ఉంది. ଆଉ ସେମାନେ ସାଂସାରିକ ବିଷୟରେ ହିଁ ଚିନ୍ତା କରନ୍ତି. దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କର ପିଲାମାନେ, రెండవదిగా ଦ୍ୱିତୀୟ ବିଷୟ, ధనమును గురించి మాట్లాడుతున్నాడు. ధనభోగముల చేత అణిచివేయబడిన వారుగా ఉన్నారు. ଏଟା ଲେଖା ଅଛି. ଆଉ కంటకమయ భూమి సదృశ్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ప్రియ ప్రభువుల పిల్లମାନେ ଆପଣମାନେ ଶ୍ରବଣ କରନ୍ତୁ. దేవునిని ధనము కొరకు దేవునిని విడిచిపెట్టొద్దు. ଓ ଜଗତର ଚିନ୍ତା ପାଇଁ ଆପଣମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ଛାଡ଼ନ୍ତୁ ନାହିଁ. చాలా సార్లు ఒక మాట అంటూ ఉంటారు, ଅନେକ ସମୟରେ ଆମେ ବିଷୟ ଚିନ୍ତା କରିଥାଉ. ఎంత ఇచ్చారు యేసు ప్రభుని నమ్ముకోవడానికి? ଓ ଆପଣମାନେ ବିଶ୍ୱାସ କରିବା ପାଇଁ କେତେ ଟଙ୍କା ଦେଇଛନ୍ତି? ఎంత ఇచ్చారు యేసు ప్రభుని నమ్ముకోవడానికి? ଆପଣ ବିଶ୍ୱାସ କରିବା ପାଇଁ କେତେ ଟଙ୍କା ଦେଇଛନ୍ତି? నాకు ఎవరో రూపాయి ఇలా, ମତେ କେହି ଗୋଟେ ଟଙ୍କାଟେ ମତେ ଦେଇନାହାନ୍ତି. నాకు ఎవరో రూపాయి ఇలా, ମତେ କେହି ମତେ ଟଙ୍କାଟେ ଦେଇନାହାନ୍ତି. నాకు ఎవరో రూపాయి ఇవ్వాల. మతే కేవలం మతే టంకటి ఇక్కడ కూర్చున్న వారికి మీలో ఎవరికైనా అలా ఇచ్చుంటే గనక ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ ଯଦି కాకు టంకటి ଦେଇଥିବେ ବୋଲେ ଆପଣ ମାନେ ଏଠାରୁ ପଳେଇ ଯାଆନ୍ତୁ, వెళ్ళిపోవచ్చు. ଆପଣ ମାନେ జల్ది ଯାଇପାରନ୍ତି. ఇది డబ్బులు తీసుకుని చేసే భక్తి కాదు. ఇది ప్రభు వాక్య మన టంక ନେଇକି విశ్వాସ କରିବା విశ్వాସ ନୁହଁ. హృదయం తాకబడితే ఆ తాకబడిన మాటకి స్పందించి స్పర్శ కଲେ ତାହିଁ ଆପଣ ମାନେ విశ్వాସ କରିବେ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్కు చేత తాకబడతాడో, ଯେଉଁମାନେ ప్రభుର ବାକ୍ୟ ଦ୍ୱାରା ସ୍ପର୍ଶ ହୁଅନ୍ତି, ఆ వ్యక్తి యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు అని ଆଉ ଯେଉଁମାନେ ପବିତ୍ର ପରମేଶ୍ୱର ପରିଚାଳନା କର୍ତ୍ତା ରୂପେ విశ్వసించి విశ్వాସ କରି ప్రకటించి ପ୍ରକୃତ କରି ప్రభుని వెంబడిస్తున్నారే కానీ ప్రభుଙ୍କ ପଛରେ ଚାଲନ୍ତି, ఏ ధనమునకు వారు బానిసలు కాలేదు. এই ধନରେ ସେମାନେ କେବେ ହେଲେ ମଧ୍ୟ ପତିତ ହୁଅନ୍ତି ନାହିଁ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుର ପିଲାମାନେ, ధన ఆకర్షణ నీ వైపుకు వస్తున్నప్పుడు, ଧନ ଆପଣଙ୍କ ପାଖକୁ ଆସୁଥିବା ସମୟରେ, ధన ఆకర్షణ నీ వైపుకు వస్తున్నప్పుడు, ଧନ ଆକାଶ ଆପଣଙ୍କ ନିକଟକୁ ଆସିବା ସମୟରେ ధన ఆకర్షణను జయించు. ଆପଣମାନେ ବିଜୟ ଲାଭ କରନ୍ତୁ. ప్రభువా, ప్రభు నీవు శ్రీమంతుడైన దేవుడు. ଆପଣମାନେ ଶ୍ରୀମନ୍ତ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି. నమ్మిన వారు బిగ్గరగా దేవుని స్తుతించండి చెప్తారు. విశ్వాସ କରନ୍ତି, ଜୋରେ କୁହନ୍ତୁ హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు శ్రీమంతుడు. ఆశ అవుతుంది అమరక శ్రీమంత పరమేశ్వర. మనుషుడు ఇచ్చే దానికంటే ఎక్కువ ఇవ్వగలిగిన వాడు. అమరక అత్యధిక పరమేశ్వర. నమ్మటానికి కాదు, విశ్వాస କରିବା ପାଇଁ ନୁହଁ, బాప్తిస్మ పొందడానికి కాదు, బాప్తిస్మ ନେବା ପାଇଁ ନୁହଁ, బాప్తిస్మ పొందడానికి కాదు, బాప్తిస్మ ନେବା ପାଇଁ ନୁହଁ, ఆయనను నమ్మిన వారిని దేవుడు శ్రీమంతులుగా చేస్తాడు. ତାଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବା ଲୋକମାନଙ୍କୁ ସେ ଶ୍ରୀମନ୍ତ କରି ଉଦ୍ଧାର କରନ୍ତି. కానీ కొన్నిసార్లు ଅନେକ ସମୟରେ ఎందుకు సార్లు దరిద్రతలో ఉంటున్నావు? ଆମେ ଦରିଦ୍ରତାରେ ରହିଥାଉ. శ్రీమంతుడైన దేవుడు, ଆମେ ଆମକୁ ପରମେଶ୍ୱର ଶ୍ରୀମନ୍ତ ଅଟନ୍ତି. కానీ ఎందుకు దరిద్రతలో ఉంటారు క్రైస్తవులు? ସେ ଧନବାନ ହେଲେ ମଧ୍ୟ ଆମେ କାହିଁକି ଆଜି ଦରିଦ୍ରତାରେ ଅଛୁ? ఎందుకు లేమిలో ఉంటారు? ଆମେ କାହିଁକି ଅଭାବରେ ଅଛୁ? దేవుని తప్ప ଆଉ ପ୍ରଭୁଙ୍କର ଭୁଲ କି? కాదే. ନାଇଁ. మరి ఎక్కడ జరుగుతుంది? କୋଉଠି ଏହା ଭୁଲ ଦେଖାଯାଉଛି? ఆయన మాటకు లోబడి ఇవ్వాల్సినట్లుగా నువ్వు ఇవ్వకపోవడమే. ଆମେ ଯେତେବେଳେ ତାଙ୍କର କଥା ନ ଶୁଣି ତାଙ୍କର ମାଆ ବିଷୟକୁ ନ ଜାଣି ଆମେ ଯାଉ. నువ్వు ఇచ్చి చూడు, ଆମେ ଆପଣ ଦେଇ ଦେଖନ୍ତୁ, నువ్వు ఇచ్చి చూడు, ଆପଣ ଦେଇ ଦେଖନ୍ତୁ దేవుని దీవెన ఎలా అనుగ్రహిస్తాడు. ପ୍ରଭୁଙ୍କର ଆଶୀର୍ବାଦ କେମିତି ଆପଣ ମାନେ ଅନୁଭବ କରିବେ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సేవకులారా, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କର ସେବକ ମାନେ, మీ తోటి సహోదరుడికి మాట తెలియజేస్తున్నాను. ଆପଣଙ୍କ ମୁଁ ଭାଇ ଭାବରେ ଆପଣଙ୍କୁ ଜଣେଇବା ప్రియ ପାଇଁ దేవుని సంగమా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ఒక సహోదరుడికి మాట ମୁଁ తెలియజేస్తున్నాను. ଭାଇ ଭାବରେ ଆପଣଙ୍କୁ ପ୍ରକାଶ କରେ. నేను పరిచర్య ప్రారంభించిన దినాల్లో ମୁଁ ଯେତେବେଳେ ସେବା କାର୍ଯ୍ୟ ଆରମ୍ଭ କଲି, నా సండే ఆఫరింగ్ ମୋର ରବିବାର ଦିନ ଦାନ 30 రూపీస్, 30 ଟଙ୍କା କେବଳ, 30 రూపీస్. 30 ଟଙ୍କା କେବଳ. నేను బైబిల్ కళాశాలలో బోధించడానికి వెళ్ళేవాడిని. ମୁଁ ବାଇବେଲ କଲେଜରେ ଶିକ୍ଷା ଦେବା ପାଇଁ ଯାଉଥିଲି. కొద్దిగా నాకు శాలరీ వచ్చింది. ଆଉ ଅଳ୍ପ କିଛି ସାଲେରୀ ମତେ ମିଳିଲା. ఈ 30 రూపీస్ కి 70 రూపీస్ యాడ్ చేసి, ప్రభువా ఈ రోజు నాకు 100 రూపాయలు ఇచ్చినందుకు వందనాలు ప్రార్థన చేసేవాడిని. 30 ଟଙ୍କା ମୁଁ ପାଉଥିଲି, କିନ୍ତୁ 70 ଟଙ୍କା ମିଶେଇ 100 ଟଙ୍କା ଦେଇକଲି, ପ୍ରଭୁ ମତେ 100 ଟଙ୍କା ତୁମେ ଦେଲ ବୋଲି ଧନ୍ୟବାଦ କହୁଥିଲି. నెల అయిన తర్వాత, ଗୋଟିଏ ମାସ ହେଲା ପରେ, ఈ నెల ప్రభువా నువ్వు చేసిన మేలును బట్టి వందనాలు, ଆଉ ପ୍ରଭୁ ତୁମେ ଏଇ ମାସ ସାରା ମତେ ମଙ୍ଗଳ କଲ, ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ అని అందులో నుంచి తీసివ్వడం ప్రారంభించాను. ଆଉ ସେ 100 ଟଙ୍କାରୁ ମୁଁ ଦେବାର ଆରମ୍ଭ କଲି. నేను నా దశమ భాగము తీయడం ମୁଁ ప్రారంభించాను. ଦଶମାଂଶ ଦେବା ଆରମ୍ଭ କଲି. దేవుని మాటకు లోబట్టడం ମୁଁ ప్రారంభించాను. ପ୍ରଭୁର ବାକ୍ୟକୁ ମାନେ ପାଳନ କରିବା ଆରମ୍ଭ କଲି. దేవుడు అంచెలంచెలుగా ఆయన దీవిస్తూ వచ్చారు. ପ୍ରଭୁ ମତେ ଆସ୍ତେ 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 ସେ ସାଧନ କଲେ. ఆయన మాట విషయమైన ఫెయిల్ అయ్యే దేవుడు కాదు, ତାଙ୍କ ବିଷୟ ସେ କେବେ ମଧ୍ୟ ଫେଲର ନୁହନ୍ତି. ఆయన మాటను నెరవేర్చే దేవుడు. ସେ ତାଙ୍କର କଥାକୁ ସଫଳକାରୀ ପରମେଶ୍ୱର. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుର ପିଲାମାନେ, నేను ఒక 5 మినిట్స్ లో ముగించబోతున్నాను. ଆଉ 5 ମିନିଟ୍ ମୁଁ ଶେଷ କରିବି.
ఈ లోక సంబంధమైనవి నిన్ను దేవునికి దూరం చేయడానికి వీల్లేదు. ଓ ଜାଗତିକ ବିଷୟରେ ଚିନ୍ତା କରି ଆପଣ ମାନେ ପ୍ରଭୁ ସାଙ୍ଗରେ ଦୂରକୁ ଯାଆନ୍ତୁ ନାହିଁ. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయి ఉన్నందును బట్టి, ଓ ଆପଣ ମାନେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ହେବା ଦ୍ୱାରା, ఒకవేళ నువ్వు క్రీస్తుని అంగీకరించి ఉండుటను బట్టి, ଓ ଆପଣ ମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ନିଜର ତ୍ରାଣକର୍ତ୍ତା ଭାବେ ଗ୍ରହଣ କରିଥିବା ସକାଶେ మత్తయి సువార్త 5వ అధ్యాయము ମାଥିଉ ତାର 5 ପର୍ବ 10వ వచనం నుండి 12వ వచనం వరకు 10-12 పద పర్యంత ఈ మాటలు తెలియచేయబడుతూ ఏ ఉన్నాయి. ప్రకారం ଲେଖାଯାଏ, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ଓ ଧାର୍ମିକତା ନିମନ୍ତେ ତାଡ଼ନା ପ୍ରାପ୍ତ ଲୋକ ଧନ୍ୟ నీ దేవుడు నీతిమంతుడు. ଆମର ପରମେଶ୍ୱର ଧାର୍ମିକ ଦାଦନ୍ତି. ఈ మాట చెప్పండి, నా దేవుడు నీతిమంతుడు. ଆମର పరమేଶ୍ୱର ସେ ଧାର୍ମିକ ଦାନ୍ତି. దగ్గరగా చెప్పండి, నా దేవుడు నీతిమంతుడు. ଆମ ପ୍ରଭୁ ସେ ଧାର୍ମିକ ଦାନ୍ତି. ఆకలి అవుతున్న వారందరూ చెప్పండి, నా దేవుడు నీతిమంతుడు. ଯୋଉମାନେ ଭୋକ ଲାଗୁଛନ୍ତି ସେମାନେ କହନ୍ତୁ ମୋର ପରମେଶ୍ୱର ଧାର୍ମିକ ଦାନ୍ତି. నీ దేవుడు నీతిమంతుడు అయితే అని నువ్వు నమ్ముతున్నట్లయితే నీవు ధన్యుడవు అని దేవుడు సెలవిస్తాడు. ତୁମମାନଙ୍କ ପରମେଶ୍ୱର ଧାର୍ମିକ ବୋଲି ଯଦି କହନ୍ତି ତେବେ ଆପଣ ମାନେ ଧନ୍ୟ ହୁଅନ୍ତୁ. పరలోక రాజ్యము నీది. ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ତୁମମାନଙ୍କର. 11వ వచనం, 11 పଦ. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ଲୋକେ ଯେ ତୁମମାନଙ୍କୁ ମୋ ନିମନ୍ତେ ନିନ୍ଦା ଓ ତାଡ଼ନା କରନ୍ତି, ପୁଣି ମିଥ୍ୟାରେ ତୁମମାନଙ୍କ ବିରୁଦ୍ଧରେ ସମସ୍ତ ପ୍ରକାର ମନ୍ଦ କଥା କହନ୍ତି, ତେବେ ତୁମମାନେ ଧନ୍ୟ, ଆନନ୍ଦ କର, ଉଲ୍ଲସିତ ହୁଅ, କାରଣ ସ୍ୱର୍ଗରେ ତୁମମାନଙ୍କ ନିମନ୍ତେ ପୁରସ୍କାର ପ୍ରଚୁର. ఏ మాత్రమును దేవుని విడిచిపెట్టదు. କୌଣସି ଭାବରେ ମଧ୍ୟ ଆଶୀର୍ବାଦକୁ ଦୂରୀକୃତ ହୁଅନ୍ତୁ ఏ ନାହିଁ. మాత్రము నీ ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టద్దు. ଏ କୌଣସି ପରିସ୍ଥିତି ମଧ୍ୟ ଆପଣଙ୍କ ପ୍ରାର୍ଥନା ଜୀବନରେ ଆପଣ ఏ ଦୂରୀକୃତ ହୁଅନ୍ତୁ మాత్రం ନାହିଁ. మందిరాన్ని విడిచిపెట్టద్దు. ଆପଣମାନେ କେବଳ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କର ମନ୍ଦିରକୁ ଦୂରୀକୃତ ହୁଅନ୍ତୁ ନାହିଁ. సహాయం చేయడానికి నీ దేవుడు ఉన్నాడు. ଆଉ ସାହାଯ୍ୟ କରିବା ପାଇଁ ତମର ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି. సహాయం చేయడానికి నీ దేవుడు ఉన్నాడు. ଆପଣ ମୋ ପାଇଁ ସାହାଯ୍ୟ ପାଇଁ ଆପଣଙ୍କ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି. నీ కొరకు అవసరమైతే నూతన పోస్టులు క్రియేట్ చేయగలిగిన, ଆଉ ଆପଣମାନଙ୍କୁ ଆବଶ୍ୟକ ହେଲେ ନୂତନ ବିଷୟମାନ ସେ ସୃଷ୍ଟି କରିବେ. నూతనమైన పొజిషన్స్ నీ కొరకు చేయగలిగిన, ନୂତନ ପୋଜିସନ ଆପଣଙ୍କ ପାଇଁ ସେ ସୃଷ୍ଟି କରିପାରନ୍ତି. నూతనమైన జాబ్స్ నీ కొరకు క్రియేట్ చేయగలిగిన. ନୂତନ ଚାକିରି ମାନ ସେ ଆପଣଙ୍କ ନିମନ୍ତେ సృష్ଟି କରିପାରନ୍ତି. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ నేల ఉంది. ଦ୍ୱିତୀୟ ଭୂమి. నేను మాట్లాడబోతున్నటువంటి ఇది ଆଉ ମୁଁ ଆପଣଙ୍କୁ ଏହା କହିବା କଥା, మంచి నేల. ଉତ୍ତମ ଭୂమి. అది 4వదిగా మనం చూస్తున్నాం, మంచి నేల. ଆମେ ଚତୁର୍ଥ ବିଷୟ ଦେଖୁଛୁ, ଉତ୍ତମ ଭୂమి. చాలా మంది విన్న వాక్య విషయంలో నిజమే కదా అని వాక్యానికి లోబడతారు. ଆମେ ବେଳେ ବେଳେ ଆମେ ବାକ୍ୟକୁ କଣ କରିଥାଉ, ଆମେ ଇଚ୍ଛା କରି ଆମେ ତାର ପଶୁଭୂତ ହେଇଥାଉ. అంజూరపు చెట్టు ఫలించడానికి సేవకుడు ఒక అవకాశం అడిగినట్లుగా, ଆଉ ଏବେ ଆମେ ଡିମ୍ବୁରି ବୃକ୍ଷର ବିଷୟ ଆମେ ଦେଖିଲୁ କି ପ୍ରକାର ଫଳବାନ ହେଲା. అవసరమైతే ఎరువు నేస్తాను ఇంకా ప్రయాసపడతానని చెప్పినట్లుగా, ଆଉ ସେ କହୁଛନ୍ତି ମୁଁ ଚେଷ୍ଟା କରିବି ପୁନର୍ବାର ଫଳବାନ କରିବା ପାଇଁ. ప్రార్థన, వాక్యము, ఉపవాస ప్రార్థన, ପ୍ରାର୍ଥନା, ବାକ୍ୟ, ଉପବାସ ବିଷୟରେ ଆମେ ବର୍ତ୍ତମାନ ଶ୍ରବଣ କଲୁ. ఇలా విన్నటువంటి వారు వాటిలో నిలుస్తారు. ଓ ଯୋଉମାନେ ଏ ପ୍ରକାର ଶ୍ରବଣ କରି ସେଇଥିରେ ସେମାନେ ଠିଆ ହୁଅନ୍ତି, ప్రార్థనలో నిలుస్తారు, ପ୍ରାର୍ଥନାରେ ଠିଆ ହୁଅନ୍ତି, దేవుని మీద ఆనుకుంటారు, ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ସେମାନେ ବିଶ୍ୱାସ କରନ୍ତି, దేవుని సహాయం కొరకు చూస్తారు, ପ୍ରଭୁର ସାହାଯ୍ୟ ପାଇଁ ସେମାନେ దేవుని కృప కొరకు ఎదురు చూస్తారు. ପ୍ରଭୁଙ୍କର కృపା ପାଇଁ ସେମାନେ ଅପେକ୍ଷା వారి କରନ୍ତି. జీవితాలలో వాటన్నింటిని కూడా ఎక్సర్సైజ్ చేస్తారు. ଆଉ এই ସମସ୍ତ ବିଷୟ ସେମାନେ ଏକ୍ସରସାଇଜ କରନ୍ତି. వారి జీవితంలో వాటన్నింటిని కూడా అవలంబిస్తారు. ଆଉ ସେ ସମସ୍ତ ବିଷୟ ଅବଲମ୍ବନ କରିଥାନ୍ତି. అట్టి వారు ସେଇ ପ୍ରକାର ଲୋକମାନେ నూరంతలుగా ఫలిస్తారు. ଓ 100 ଭାଗ ସେମାନେ ଫଳ అట్టి ଉତ୍ପନ୍ନ వారు 60ంతలుగా କରନ୍ତି. ସେଇ ఫలిస్తారు. ଲୋକମାନେ 60 ଭାଗ ଫଳ ଉତ୍ପନ୍ନ అట్టి କରନ୍ତି. వారు 30ంతలుగా ఫలిస్తారు. ସେହିପରି ଲୋକମାନେ 30 ଭାଗ ଫଳ ଉତ୍ପନ୍ନ ఇక్కడ କରନ୍ତି. కూడా 3 తేడాలు ఉన్నాయి. ଏଠାରେ ମଧ୍ୟ 3ଟି ବିଷୟର ଏପଟ ସେପଟ ଅଛି. ఎంతగా నమ్ముతావో అంతగా ఫలిస్తావు. ତୁମେ ଯେମିତି ବିଶ୍ୱାସ କରିବ ସେ ଅନୁସାରେ ଫଳବାନ కొద్దిగా ହେବ. నమ్మితే కొద్దిగా ఫలిస్తావు. ଅଳ୍ପ ବିଶ୍ୱାସ କଲେ ଅଳ୍ପ ଫଳବାନ ହେବ. కొద్దిగా ଅଳ୍ପ ଅଳ୍ପ ఎక్కువగా నమ్మితే, ଅଧିକ ବିଶ୍ୱାସ କଲେ, ఎక్కువగా దేవుని మీద అనుకుంటే, ଆଉ ପ୍ରଭୁଙ୍କର ବଳ ଅଧିକ ଚିତ୍ତ କଲେ, దేవునికి లోబడితే ପ୍ରଭୁଙ୍କର ବେଶୀଭୂତ ଅଧିକ ହେଲେ 100%, 100 ଭାଗ 100%, 100 ଭାଗ 60%, 60 ଭାଗ 30%. 30 ଭାଗ. నీ దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి, దేవుని మాటకు నువ్వు లోబడటం బట్టి నిన్ను ఆశీర్వదించు. ତୁମେ କରୁଥିବା ବିଶ୍ୱାସ ଅନୁସାରେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟକୁ ଆପଣମାନେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ନିଜସ୍ୱ ଅଙ୍ଗୀକାର କରିବା ଦ୍ୱାରା ତଦନୁସାରେ ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବେ. మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରଭୁ ପ୍ରିୟ ଶୁଣୁଥିବା ବାକ୍ୟ, ఈ లోకం నీవు నమ్మినటువంటి దేవుని నుంచి నిన్ను వేరు చేయడానికి అవకాశం ఇవ్వబడతావు. ଆଉ ଜଗତର ଲୋକ, ଜଗତର ପରିସ୍ଥିତି ଆପଣଙ୍କୁ କେବେ ମଧ୍ୟ ପ୍ରଭୁଠାରୁ ଦୂରୀକୃତ ନ କରୁ. దేవుని మీద ఆధారపడి దేవునికి సహాయం, ପ୍ରଭୁଙ୍କର ବିଶ୍ୱାସ କରି ଆପଣମାନେ ବଞ୍ଚନ୍ତି. దేవుని మీద ఆధారపడి నీకు ద్వారం తెరుస్తాడు. ପ୍ରଭୁ ଉପରେ ନିର୍ଭର କଲା ବେଳେ ଆପଣଙ୍କ ପାଇଁ ଦ୍ୱାର ପ୍ରସ୍ତୁତ ହେବ. ఒక్కసారి ଆମେ ପ୍ରତ୍ୟେକ కళ్ళు మూసుకుందాం. ଆମେ ଚକ୍ଷୁକୁ ବନ୍ଦ କରିବା. వీళ్ళు ఎవరైనా ఇలా మొండల పొదల దగ్గర పడినట్లుగా ఆ ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తుంటే గనక, କେଜାଣି କଣ୍ଟା ଗଛରେ ପଡୁଥିବା ମାନେ ଭୂମିରେ ପଡିଥିବା
ఈ యొక్క ବିହନ ପରି ଯଦି ఈ ହେଲେ యొక్క ఐహిక విచారముల చేత మీరు కొట్టబడుతుంటే, ଜାଗତିକ ଚିନ୍ତା ବିଷୟ ଯଦି ଆପଣମାନେ ଚିନ୍ତା କରନ୍ତି, ఈ యొక్క ధన మోహముల విషయమై నువ్వు ఏడ్చబడుతూ ఉంటే, ଜାଗତିକ ବିଷୟରେ ଆପଣମାନେ ଯଦି ଆପଣମାନେ ଚିନ୍ତିତ ଅଟନ୍ତି, నీ ఆలోచనలను అపవాది పాడు చేస్తుంటే, ଆପଣମାନଙ୍କ ଚିନ୍ତାକୁ ଶୟତାନ ଯଦି ନଷ୍ଟ କରେ, ఈ సమయంలో ଏଇ ସମୟରେ నీ కుడి హస్తాన్ని చూపించని కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ଆପଣଙ୍କର ଡାହାଣ ହସ୍ତ ଦେଖାନ୍ତୁ, ମୁଁ ଆପଣଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବି। హల్లెలూయా. ଡାହାଣ ହସ୍ତ ଦେଖାନ୍ତୁ। కొంతకాలం బానే ఉన్నావు, ଅଳ୍ପ ସମୟ ଆପଣମାନେ ଭଲରେ కొంతకాలం ଅଛନ୍ତି, ప్రార్థన బానే ఉంది, ଅଳ୍ପ ସମୟ ପାଇଁ ପ୍ରାର୍ଥନା ଭଲ ଥିଲା, కొంతకాలం భక్తిలో బానే కొనసాగావు. ଆପଣଙ୍କର ଭକ୍ତି ଭଲ ଥିଲା, కానీ ఈ జీవన సంబంధమైన విచారాలు, କିନ୍ତୁ ଜାଗତିକ ଚିନ୍ତା ସବୁ, నేనేమవుతానో నా బిడ్డలకి ఏమవుతుందో అనే ఈ ఆలోచన చింత, ମୋ ପାଇଁ, ମୋ ପରିବାର, ମୋ ପିଲାଙ୍କ ପାଇଁ କଣ ବୋଲି ଯୋଉ ସମସ୍ତେ ଚିନ୍ତା କରନ୍ତି, ఎలా ఏం తింటానో, ఏం త్రాగుతానో, ఏం సంపాదిస్తానో, କଣ ଖାଇବି, କଣ ପିଇବି, କଣ ପିନ୍ଧିବି ବୋଲି ଯୋଉ ଚିନ୍ତା କରନ୍ତି, మా ఉద్యోగాలు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి అనే విచారం, ମୋର ଭବିଷ୍ୟତ କଣ ବୋଲି ଆପଣମାନେ ଯେତେବେଳେ ଚିନ୍ତା କରନ୍ତି, ధనము కొరకు దేవుని విడిచిపెట్టడం, ଆଉ ଧନ ପାଇଁ ଆପଣମାନେ ଯେତେବେଳେ ପ୍ରଭୁ ଛାଡି ଦିଅନ୍ତି, అది నీ జీవితానికి క్షేమం కాదు. ଆପଣଙ୍କ ପାଇଁ, ପରିବାର ପାଇଁ କି ଆପଣ ବ୍ୟକ୍ତିଗତ ମଙ୍ଗଳ ନାହିଁ। నువ్వు ఫలించాలి అని ଆପଣମାନେ ଫଳୀଭୂତ ହେବା ପାଇଁ ହେଲେ ఈ 2 దినాల నుంచి దైవజనుల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలు, ଓ ପ୍ରଭୁଙ୍କର ଦାସଙ୍କ ଦ୍ୱାରା ଶୁଣୁଥିବା ବାକ୍ୟ, దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు నిలబడు అని చెప్తున్న మాటలు, ପ୍ରଭୁଙ୍କର ବଞ୍ଚନ୍ତୁ, ପ୍ରଭୁଙ୍କର ମଧ୍ୟ କ୍ଷମତା ବୋଲି କହିଥିବା ବାକ୍ୟ, ప్రతి ఆదివారము లేదా ఏదో ఒక ప్రత్యేక కూడిక ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న సమయం, ପ୍ରତ୍ୟେକ ରବିବାର ଦିନ ଉପାସନା ଆପଣ ଶ୍ରବଣ କରୁଥିବା ବାକ୍ୟ, ఆ మాటలకు లోబడు. ଆପଣ ସେଇ ବାକ୍ୟକୁ ବଶୀଭୂତ ହୁଅନ୍ତୁ, నూరంతలైన ఫలమును చూస్తావు. ଓ 100 ଭାଗ ଫଳ ଆପଣ ଫଳିବାନ ହେବେ। ఈ హృదయము మంచి నేల, ଆପଣଙ୍କ ହୃଦୟ ଉତ୍ତମ ବିହନ నీ ସଦୃଶ, హృదయం మంచి నేల అయిన హృదయం అయి ఉండాలి. ଉତ୍ତମ ଭୂମି ସଦୃଶ ହେବ। హల్లెలూయా. ହାଲେଲୁୟା, హల్లెలూయా. Thank you, Lord. Thank you, Lord. Thank you. ହାଲେଲୁୟା। ప్రార్థన చేయడానికి ପ୍ରାର୍ଥନା କରିବା, ପ୍ରାର୍ଥନା କରିବା। ପ୍ରଭୁ ମୋତେ ତୁମେ ଅନୁଗ୍ରହ କର, ମୋତେ ତୁମେ ଅନୁଗ୍ରହ କର ପ୍ରଭୁ, ଉତ୍ତମ ଭବିଷ୍ୟତ ଦୃଶ୍ୟ ମୋତେ ତୁମେ ସୃଷ୍ଟି କର। ପ୍ରଭୁଙ୍କ ମହାନାମର ଧନ୍ୟବାଦ ହଉ। ପ୍ରଭୁ ତାଙ୍କର ଦାସଙ୍କୁ ମଧ୍ୟ ଉତ୍ତମ ଭାବରେ ବ୍ୟବହାର କଲେ, ଆଉ ସେଥି ନିମନ୍ତେ ଆମେ ସମସ୍ତେ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କୁ କରତାଳି ଦେଇ ଧନ୍ୟବାଦ ଜଣାଇବା। ପ୍ରିୟ ବନ୍ଧୁଗଣ, ଆମେ ପ୍ରଭୁଙ୍କର 2 ଗୋଟି ଦାସଙ୍କ ଠାରୁ ଉତ୍ତମ ବାକ୍ୟ ଆଜି